గురు సంతోషణం దేవా ముక్తో భవతి పార్వతి అనిమాద్యష్ట భోక్తత్వం కృపయా దేవి జాయతే అని శ్లోకం యొక్క అర్థం. దీని తాత్పర్యము, పార్వతికి పరమేశ్వరుడు తెలుపుతున్నాడు, ఓ పార్వతి, గురు సంతోషం మాత్రముననే శిష్యుడు ముక్తులవుచున్నాడు. అనిమాది అష్టసిద్ధులను అతనికి గురుకృప చేతనే కలగగలవు. ఈ విశేష వివరణములో శిష్యుడు గురువునకు సంతోషం ఎట్లా కలిగించగలడు, 1, ముక్తుడగుట అనగానేమి, 2, అనిమాది భోక్తత్వము అను వాని గురించి వివరించుతున్నాము. శిష్యుడు గురువునికి ఎట్లా సంతోషం కలిగించగలడు అని ప్రశ్నే. ఏ రూపకంగా సంతోషం కలిగిస్తాడు, ఏమిస్తే సంతోషం పొందుతాడు అనేటువంటి దానికి శిష్యుడు స్థాన, అంగ, ఆత్మ, భావ శుశ్రూషలు 4 చేసుకుంటూ గురువుపాసన చేసి కృతాకృత్యుడు కావలసి ఉన్నది. శిష్యుడైనటువంటి వాడు ఏమి చేయవలసింది మొట్టమొదట అంటే, స్థాన, ఆత్మాంగ, భావ శుశ్రూషలతో గావించి లోకాతీతమైన దానిని అవలోకమును చేసి ఈ లోకము జోలి విడువు, ఇంతే చాలు అని చెప్పి భాగవత కృష్ణయ్య గారు హెచ్చరిస్తుంటారు. శిష్యుడైనటువంటి వాడు మొట్టమొదటి ఏం చేయాలంటే ఆత్మ, అంగ, స్థాన, భావ. మరి ఆత్మ సేవించాలంటే తెలియాల. ఆత్మ ఏమిటిది, ఆత్మ అంటే ఎటువంటిది, ఏ పద్ధతిగా ఉంది అనే విషయం తెలియాలి. ఆత్మ తెలియాలంటే అంగము అనేటటువంటి శరీరమునందు అది పరిణామం చెంది శరీర రూపం చెంది ఉంది కాబట్టి ఈ అంగముని ఏ రూపకంగా మనం సేవించాలా, ఈ అంగముని ఏ రూపకంగా దీనిని పరిణామ స్థితిలో మనం పొందినాము అనేటువంటి విషయం తెలియాలి. అయితే మరి గురువు దగ్గర ఆ భావం ఉండాల. ఏ భావం ఉండాలి గురువు దగ్గర? గురుడే తల్లియు తండ్రియు దొరదాత దైవమనసు ఇల్లంబున నమ్మి కొలిచిన అతడే భక్తుడు. గురువు తప్ప అన్యము నాకేమీ అవసరం లేదు. ఎందుకు అంటే అన్ని దేవతల కంటే గొప్పవాడు పరమేశ్వరుడు, ఈశ్వరుడు అని చెప్తున్నాము. అటువంటి ఈశ్వరుడే తన భార్య అయినటువంటి పార్వతికి గురువు సంతోషపడితే నేను సంతోషపడతాను అని చెప్పినాడు. గురుగీత మీరు అభ్యాసం చేస్తే మీకు అర్థమవుతుంది, అనుభవం అవుతుంది. గురువుని విడిచి నన్ను ఎంత సేవించినా కూడా ప్రయోజనం అంతగా పొందలేరు. గురు శుశ్రూష మాత్రేనా, గురువు శుశ్రూషణ చేయడం వలన గొప్ప ఫలము మీరు పొందుతారు. అష్టసిద్ధులను కూడా మీకు ఆ గురుకృప వలన లభ్యమవుతాయి. అందుకొరికే గురు సంతోషణం దేవా ముక్తో భవతి పార్వతి, ముక్తిను కలుగుతుంది, అష్టైశ్వర్యములు కలుగుతుండవి, ఆరోగ్యములు కలుగుతుండవి, ఆనందములు కలుగుతుండవి, పదవులు కలుగుతుండవి. అసలు కోరిక ఎవరికి ఏమి లేకపోయినా కూడా, ఏ కోరిక లేకుండానే ఆ గురుకృప మాత్రం చేతనే ఇవన్నీ లభ్యమవుతుంది అని చెప్పి పార్వతికి పరమేశ్వరుడు బోధిస్తున్నాడు. ప్రపంచంలో భగవంతుడే మనం గొప్పవాడని అంటున్నాం కదా, మరి గురువు కంటే గొప్పవాడు లేడు అని ఆ పరమాత్ముడే చెప్తున్నాడు. భగవద్గీతలో కూడా అర్జునునికి బోధించేటప్పుడు కూడా నేను ఏది గొప్పదని నీవు అంటున్నావు ఆ గొప్పదానికంటే గొప్పది నేనే అనేటటువంటి మాటను కూడా అర్జునునికి బోధించినాడు. మరి గురువు అయినటువంటి దక్షిణామూర్తి అనేటువంటి వాడు గురువులకి గురువు. మొట్టమొదట పరంపరలో దక్షిణామూర్తి గురువు అంటాం. ఆ దక్షిణామూర్తి యొక్క గురు పరంపరలో అతడే గొప్పవాడైతే మరి గురువు గొప్పవాడని పార్వతికి ఎందుకు బోధిస్తున్నాడు అంటే నేను గొప్పవాడని చెప్పలేదు, గురువు గొప్పవాడు ఉన్నారు. ఇప్పుడు గురువు బోధించేటప్పుడు కూడా గురువు గొప్పవాడని బోధిస్తున్నాడే చెప్తున్నాడే కానీ గురువు నేనే గొప్పవాడిని అనలేదు. ఎందుకంటే నేను గురువు కాదు, బాగా అర్థం చేసుకోవాలి. నేను గురువు కాదు, గురువు నేను కాదు, గురువు నేను కాదు, నేను గురువు కాదు. విషయం బాగా అర్థం చేసుకునండి. గురువు నేను కాదు, నేను గురువు కాదు. మరి ఏమి గురువు అంటే ఆ గురుతత్వమును మనకి అనుభవంకి రావాలా, ఆ గురుకృపా సంసిద్ధి మనం పొందాలా. అందుకే గురుగీత మనం చదువుతుండము. గురువు అంటే ఏమి అని పార్వతి ప్రశ్న చేస్తే గుకారంచ గుణాతీతో రుకారంచ రూపవర్జిత గుణరూప విహీనత్వం గురుతత్వం అభిహీయతే అని పార్వతి చెప్తున్నాడు. పార్వతి, గురువు అంటే ఏం తెలుసుకున్నావు? గురువుకి రూపం లేదు, గుణం లేదు.
మరి పరమాత్మనికి ఒక నామరూపాలు ఉన్నాయి, కల్పించుకునవచ్చు. కానీ గురువుని కల్పించుకుని కూడా రాదు. ఇట్లుండడు అని చెప్పి నిర్ణయించుకునేదానికి కాడు. ఆత్మతత్వంలో పరిణామం చెందిన ప్రతి పదార్థం ఇట్లుండే నిర్ణయించవచ్చు. ఎందుకు అంటే అభగ్మానసగోచరమైనటువంటిది, చూపులకు అందనిది, చెవులలో శబ్దములకు అందనిది, వాక్కులకు అందనిది, మన ఏవ దృష్ట్యవ్యం మంతవ్యం, మనస్సుకి గోచరిస్తుంది, మనసుకి వేద్యమవుతుంది, మనసు ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ మనసే జ్ఞాన రూపకంగా ఉండి ఎరుగుతున్నాము, ఎరగబడుతుంది, తెలియబడుతుంది. ఏదైతే తెలియబడుతుందో తెలివికి తెలియబడిందంతయు కూడా తెలివే. ఆ గురువు తెలియబడు. తెలియబడింది ఏది? అందుకని ఈ విషయం అర్థం చేసుకుంటే గురువు అంటే ఒక వ్యక్తి కాదు, అదొక శక్తి అన్నారు పెద్దలు. గురు భక్తి కలగాల. గురు భక్తి కలగాలంటే ఏం చేయాలి మనము? గురుని సంతోషపెట్టాల. గురుని సంతోషపెట్టాలంటే ఎవడని సంతోషపెడతాడు గురుడు? ఈ ముందు నాకు తెలియదు. గురుడు సంతోషపెడతాడు ఎప్పుడు? ఏ పద్ధతికి మనము సంతోషపెట్టగలము గురుని? భగవంతుని సంతోషపెట్టాలంటే అతనికి అభిషేకాలు చేస్తాము, పౌళింప సేవలు చేస్తాము, నామస్మరణాలు చేస్తాము, జపతపాలు చేస్తాము, ఉపవాసాలు చేస్తాము, వ్రత నియమాలు చేస్తాము. ఎందుకంటే మన కష్టం చూసి అతని మనసు కరిగి మన భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఏం కావాలి నీ కోరమని అడిస్తున్నాడు. మరి గురుని ఎట్లా కరిగించాలి? దేవుని కరిగించడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. భగవంతుని మెప్పించేదానికి ఎందరో రాక్షసులు ఎన్నో రకరకాల తపస్సులు చేసి భగవంతుని ద్వారా ఆత్మలింగమును పొందిరి. పక్కనే భారవతిని కూడా అడిగినాడు రావణాసుడు. అంతకంటే గొప్ప తపస్సు చేసిన ఎవరు లేరంటారు రాక్షసులు. అన్ని తపస్సులు చేసి కూడా అరకోటి ఆవశ్యం పొంది కూడా ఏమైపోయా? కేవలం ఒక విషయమైనటువంటి ఆవరణంలో చిక్కుకొని సర్వనాశనం అయిపోయా. అంత గొప్పవాడు, అంత గొప్ప తపస్సంపన్నుడు ఎవరు లేరు. గొప్ప శివభక్తుడు రావణుడు, వానికంటే భక్తుడు లేరన్నారు. రావణ బ్రహ్మ అనిపించుకునేవాడు, బ్రహ్మ పదవి పొందినాడు. ఆ భక్తి ద్వారా బ్రహ్మ పదవి కూడా పొందినాడు. అయితే కూడా ఏమైంది? ఎన్ని మంత్రమయములు ఉండినా, ఎన్ని తంత్రాలు ఉండినా, ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉండినా, ఎంత తపస్సంపత్తులు చేసినా, పరమాత్మని మెచ్చించుకున్నా, హృదయమందు ఆత్మలింగమును ప్రతిష్ఠ చేసుకున్నా, తన శిరస్సులని ఆహుతి ఇచ్చి దశకంఠుడని నామం పొందిన, లంకాధిపతి అనినా, నవగ్రహాలని పాండికలేసి తొక్కినా, చరిత్ర చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద రామాయణం అంతా చరిత్రనే. మరి అంత గొప్పవాడు, అంత ఇదైనటువంటి వాడు ఒక మానవ కాంత రూపంలో ఉన్నటువంటి సీతని అపహరించి లంకని నాశనం చేసుకునే సోదరుడైనటువంటి భీషణుడు కూడా వెళ్ళగొట్టేవన్నీ కూడా. ఎందుకంటే తనంతా మాట్లాడితే ఎవరైనా శబాస్ అంటారు, తాను చేసేది తప్పు అంటే బాధపడతారు. వాడు విభీషణుడు తప్పు నువ్వు చేసేది అని చెప్పి అన్నని ఎదిరించా. కుంభకర్ణుడు ఎదిరించలేదు, ఎవరు ఎదిరించలేదు, ఒక విభీషణుడు ఎదిరించా. ఎదిరించి ఏం చేసా? తన్ని పంపించా లంక నుండి. నువ్వు నీచుడు, నువ్వు అన్న అనేటటువంటి కూడా నీకు ఇది లేక శత్రువుని పొగుడుతున్నావా? శత్రువుని గొప్పతనం నువ్వు పొగుడుతున్నావా? వాడు సామాన్య మానవుడు, వాడెంత నా తపస్సులో నేను ఇంత తపస్సంపన్నుడని, ఇంతటి గొప్పవాడని నీవు తెలిసి కూడా నువ్వు అని ఒక నరుని పొగుడుతుండవా అని చెప్పి కాలుతోనే తంతాడు విభీషణుడిని. తండించుకొని లంకను వదిలిపెట్టి ఆ పరంధాముని ఉంటే రాముని శరణు చెందినాడు. ఆ శరణు చెందితే ఏమైంది ఆయనకి? లంకకి అధిపతి అయినాడు వాడు. సత్యమే జయమనేటువంటి దానికి ఇదే కారణం, అసత్యం నాశనమైన దానికి కూడా ఇదే కారణం. మరి ఎందుకు వచ్చింది ఇదంటే ఒక్క విషయం వలన నాశనం అయిపోయింది. అందుకే భక్తులైనటువంటి వాడు ఎట్లుండాలా అనేటువంటి ప్రశ్నకు వస్తే తనువున వాక్కున మనసున పని ఒకటి జరుపునట్టి వాడే భక్తుడు. టెంకాయలు కొట్టినట్టు భక్తుడు కాదు. మరి కాదని చెప్పి మరి టెంకాయలు కొట్టినట్లు ఉండేది కాదు. భక్తుడు కాదప్ప నడిపై ఇంక టెంకాయలు మంది కొట్టాలనేటువంటి స్థితి కాదు. అది హైందవ సిద్ధాంతంలో దానికి కూడా ఒక మహత్వం ఉంది. కాయ అనేటటువంటి దానికి టెంకాయకి తలకాయకి సంబంధాలు ఉన్నాయి.
ఈ తలకాయ భగవంతునికి ఇచ్చినటువంటి వాడు కాయ కొట్టుకుంటూ కూడా ఏం కాదు. కానీ భగవంతునికి సమర్పితం కానిటువంటి వాడు టెంకాయలను ఇచ్చి సమర్పించుకున్నారు భగవంతునికి అనే దాని కొరకే నిర్దేశించబడినటువంటిది టెంకాయ. దానికి ఒక పెద్ద కథనే ఉంది, ఒక గ్రంథమే చెప్పేది. సరే, ఇప్పుడు దీనికి ముఖ్యమైనటువంటిది గురుభక్తి. గురువు సంతోషపెట్టడం ఎట్లా అనేటువంటి ప్రశ్నకి తనున మనసున వాక్కున పని జరిపేటటువంటి వాణిని చూస్తే గురుడు సంతోషపడతాడు. ఏమిచ్చినా సంతోషపడడు, నీ యొక్క ఆచరణ ద్వారా సంతోషపడతాడు. మరి ఆ ఆచరణ నీ నడక మీద ఆధారపడి ఉంది. బోధ ఉండవచ్చు, నువ్వు ఒకవేళ విషయం కూడా తెలిసిండవచ్చు, చెప్పిండవచ్చు కూడా. గురువు మాటల వేదాంతం అయిపోతుందే కానీ ఆచరణ వేదాంతము కాదు. దానికి చిలక పలుకులు అయిపోతాయి. ఎంత గొప్ప గొప్ప ఉపన్యాసాలు మనం ఇచ్చినప్పటికైనా కూడా ఆచరణ లేకపోతే ఆ ఫలమును మనం పొందలేము, ఆ గురుపులకి పాత్రలు మనం కాలేము. మరి ఎవడైతే ఆ రూపకంగా ఆచరిస్తాడో గురుడే తన దగ్గరికి వస్తాడన్నారు. నీవు గురు దగ్గరికి పోయే అవసరం లేదు. గురుభక్తి నీ యందు సర్వకాల సర్వావస్థల యందు ఆ సద్గురుడే సర్వం అనేటువంటి భావము దృఢమై హృదయమునందు గురుమూర్తిని ఉంచుకొని నీవు ఆచరించినట్లయితే నీ యొక్క సర్వ కష్టసుఖాలు నేనే వహిస్తాననేటువంటి మాట అది పరమ సత్యం అవుతుంది. అనుభవం కూడా మాత్రం తేలుతుంది, మాటలతో తేలదు, అది అనుభవం కావాలి దానికి. అటువంటి శిష్యుని ప్రవర్తనకు సంబంధించి ఉన్నది. గురువు గారి ఆత్మసంతోషం ఎట్లా శిష్యుడు ప్రవర్తించుటే ఆత్మ శుశ్రూష. లక్ష్యార్థము ముష్టాన్న భోజనాధికముతోనూ ధనకనక వస్తు వాహనాదులతోనూ గురుని సంతోషపెట్టడం సాధ్యం కాదు. ఏలననగా సద్గురువు ఒట్టి లంచగొండిగాడు. ఎవరైనా లంచం ఇస్తే ఆ లంచం చెప్పినట్లు బోధ చెప్తాడంటే 10,000 రూపాయలు తీసుకుని అధికారం ఇస్తున్నాడు అంటే దానివల్ల కూడా ఉపయోగపడదు. ఎందుకంటే ఎందరో అట్లా కూడా గురువుని అధికారం పొందినప్పటికైనా కూడా దానివల్ల ఫలితం కాలేదు. మరి ఎవరిదయింది అంటే గురువు పిలిచి ఎవరికి ఇస్తాడో వానిదే పెరుగుతుంది, వానికే కృప కలిగింది అని సత్యం ఇది. తాను సొంతం కోరుకొని ఏదైతే అధికారాలు తెచ్చుకుంటున్నాడో అవన్నీ సంతోషపెట్టి పొందినటువంటివి కానే కాదు, లంచగొండి పెట్టి పొందినటువంటివి. వాటి వలన ఉద్ధారం కూడా కాదు. ఒకవేళ దాని వలన నాకంతా తెలుసు, నేను అంతా విన్నానని చెప్పి నువ్వు బోధ చేసినా కూడా దాని వలన ఉపయోగపడదు. ఇద్దరు గుడ్డోళ్ళు పోయి గుంతలు పడినట్లనే గురువు ఒకడు గుడ్డోడు, శిష్యుడు ఒక గుడ్డోడు అవుతున్నాడు. మరి కళ్ళున్నోడు ఎవడయ్యా అంటే ఆ గురు స్వరూపమే తానైనటువంటి వాడు. తానైనటువంటి వానికి తనకు తప్పకుండా నడుచుకుంటూ వస్తుంది అధికారం. నీవు పోయవలసిన అవసరం లేదు. అది నీవు ఆ స్థాయిని పొందినటువంటి వానికి తానున్న కాడికే అది వచ్చేస్తుంది. అది వచ్చినా కొంతమంది వద్దు అన్నారు. దాన్ని నీ కృప ఉంటే చాలు, నాకు అధికారం వద్దు. ఇది సత్యమైనటువంటి శిష్యులు కోరేటటువంటి యథార్థమైనటువంటి మాట ఇది. మరి ఒకవేళ కోరుకున్నప్పుడు అంటే అది రాజశేఖ విద్యనే కానీ సాత్వికమైనటువంటి గుణము, సాత్వికమైన శిష్యుడు కానీ కాదు. కోరికలతో ఉన్నట్టు. ఎందుకంటే ఏ కోరికలు ఉండవు శిష్యునికి, జన్మ మరణ రహితము తప్ప ఏ కోరిక ఉండరాదు. ఉంటే ఏమవుతుంది, అది కోరిక ఎంతవరకు ఉండదో అంతవరకు దాని యొక్క ఫలితము సుఖమో దుఃఖములు అనుభవించక తప్పదు. మరి ఏ కోరిక లేనివాడు అట్టి ఏ కోరిక లేనటువంటి శిష్యుడే పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణ స్థితిని పొందుతాడు. వానికి అది స్వతసిద్ధం. వాడు ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు, వాని సొత్తు అయి ఉంది. అది ఏమిచ్చినా శిష్యుడు గురువును సంతోషపెట్టజాలడు. గురువు చెప్పిన చొప్పున నడుచు సశిష్యుని చూచి ఆహా ఇతరెంతటి భక్తుడు, ఎంతటి క్రియాచరణశీలుడు, ఇట్టివాడే కదా ఈ బోధక అధికారి. ఈ పరిపూర్ణ ప్రబోధ పొందేటువంటి వాడు ఎటువంటి వాడు, ఎటువంటి వాడు దీనికి అధికారి అవుతాడు. మరి ఎటువంటి వాడు దీన్ని పొందగలుగుతాడు అంటే వాడి ఆచరణనే చెప్తుంది, వాడు నడిచేటువంటి నడకనే చెప్తుంది. గురుభక్తి ఏ రూపకంగా వాడు ఆచరిస్తున్నాడు, గురు కొరకై వాడు ఏమి శ్రమ పడుతున్నాడు. గురు కార్యం అంటే ఏమి, ఆశ్రమానికి కానీ మరి ప్రబోధకి కానీ గ్రంథ రచనకి కానీ గ్రంథముల ప్రచారంకి కానీ బోధ ప్రచారంకి కానీ మరి ఎవరు ఎంతగా దాన్ని కృషి చేస్తుంటారో ఆ శక్తి ఆ భక్తి కనపడుతుంది కదా. మరి ఒట్టి మాటల మీద బోధ చేయని, ఒట్టి మాటల మీద మా ఆడ గేటికాళ్ళు చూస్తుంటే నాన్నంతా ఎండలే అని చెప్పి
మరి ఏ సేవ చేయకుండా నేను దానికి లభ్యమవుతుంది, అంతకన్నా సిద్ధమవుతుంది. అది మీదే ఉంది కదా విషయం. ఇతడు ఎంతటి భక్తుడని నీవు ఎంత తెలుసుకుంటే లాభం లేదంట. గురువుని 24 గంటలు గురువే 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 అనుకుంటూ కూడా బుద్ధకు కబురు లేదంట. ఆ గురువే అనేటువంటి శబ్దము గురుని కదిలించి గురుడు కలుసుకోవాలంట నిన్ను. బడా శిష్యుడు రా ఈడు ఇటువంటి వాడు చాలు, ఎంతమంది ఉంటే నాకేం అవసరం లేదు, ఒక్కడే చాలు ఎప్పుడంటాడు అట్లా. ఆ గురు కార్యముల కొరకు ఎవరు పాటుపడతాడో వాడిని గురించి ఆలోచన చేస్తాడా? ఈ ధనకనకాదులు ఇచ్చిన వాళ్ళని గురించి ఆలోచిస్తాడా? లక్షల మంది ఉండదు ఇచ్చితోడు. ఏదో ఒకటి వచ్చిందంటే ఏదో ఒకటి చెప్తే కోట్లు ఇచ్చితోడు ఉండదు. ఏం చేస్తుంది అని చూసుకొని లోక కళ్యాణం దానింటి కాదు. లోక కళ్యాణం ఏమిటి అవుతుంది? భుక్తి కళ్యాణం అన్నదానం ఉంటవుతుంది. జ్ఞానదానం ఉంటే వాని యొక్క మోక్ష సామ్రాజ్యం పొందగలిగేటటువంటి స్థితి కలుగుతుంది. మరి అటువంటిది నేను పొందాలనేటువంటి అపేక్ష కలిగినటువంటి శిష్యునికి మరి వాడు ఆచరణ చేస్తేనే అది పొందుతాడా? అది ఆచరణ చేయకుండానే పొందుతాడా? కొంతమంది భక్తులు ఉంటే మనం ఏం చేస్తాము, ఎవడైనా సేవ చేయని మనం చేయించుకుంటాం కానీ ఇంకొకరిని చేసేయలేమనేటువంటి లక్షణం కలిగి ఉంటాం. అసలు శిష్యుడు అనేదానికి కూడా అర్హత లేదు నీకు. గురువు అక్కడ ఉండని నేను శిష్యుడని చెప్పుకునేదానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకంటే ఇతరుల ద్వారా నీ సేవ చేయించుకునేటువంటి వాడు, అధికారివై నీవు వర్తించినటువంటి వాడు, నీ యందు భక్తి అనేటువంటిది వాడు ఉంది. దానికి సాధ్యమవుతుందా? అందుకొరికి ఎవరైనా మనకి సేవ చేస్తే గురుడే నాకు సేవ చేసినాడు అనేటువంటి భావనము కలిగి వారికి మనం సేవించాలన్నారు. ఎందుకంటే ఎవరైనా గురుపుత్రులు కలిగితే నమస్కారం అన్నా ఏం అప్పకండి పోయింది నమస్కారం అని చెప్పినాం కదనికి. అసలు నీకంటే గొప్పవాడా? ఏమిట్లో గొప్పవాడని భక్తులు చెప్పండి. ధనవంతుడనే, విద్యావంతుడనే, జ్ఞానినే, యోగినే, ఏం తెలిసి భక్తుడు అతనికి ఏమీ జరగలేదు. అక్కడ ఉండేది గురుస్వరూపము. ఇతడు నా గురు బంధువు, ఇతనిలో కూడా ఆ గురుడు ఉండడు. మరి ఆ భావనం కలిగితే గురుభక్తుడు అవుతాడు. కానీ ఎవడన్నా నాకే మొక్కరు కానీ నేను ఎవరికి మొక్కెక్కలేనటువంటి వానికి గురుభక్తుడు అనేదానికి ఏమైనా అర్థం ఉంటే? కొందరు నమస్కారం అని అంటే ఎత్తి ఎట్లే అంటుంటారు. గొంతు అదే కోతి జిమ్మాన్ని వేస్తుంటుంది కదా, అది నమస్కారంకి సరైనటువంటి స్పందన నేనా? వాళ్ళలో బాధ కలుగుతుందా లేదా? ఏమి నమస్కారం అంటే కూడా ఇంత కూడా భావన లేదు కదా. ఈయనకేమన్నా నమస్కారం అనేటువంటి భావన వస్తుందే, ఇంకొక నమస్కారం చేయలేని ప్రేమ కలుగుతుందే. బసవన్నది ఒక భక్తుల గురించి మనం చెప్పుకుంటే సిగ్గు వస్తుంది మనకి. మాధవరళయ్య అరళయ్య భార్య శివభక్తులయ్యి కులంలో అర్జునులైనప్పటికైనా శివ ఆరాధన చేస్తూ ఇష్టలింగాన్ని పూజిస్తూ ధ్యానం చేస్తూ వాళ్ళు మాంసారాధనలను మానుకొని శివగణారాధనలు చేస్తూ మహాత్ములు అనిపించుకుంటారు. వాళ్ళని అరళయ్య ఎన్న తండ్రి అరళయ్య అన్నాడు బసవಣ್ణ. తానే వాళ్ళకి అధికారం బోధించినాడు, తానే ఎన్న తండ్రి అన్నాడు. మరి గురుడు కూడా శిష్యుడిని మా నాయనరా నీవు అని ఎప్పుడంటాడు? మా గురువప్ప నీవు అని ఎప్పుడంటాడు? తన స్థితిని పొందినప్పుడు, ఆత్మస్వరూపుడై తను ఆచరించినప్పుడు, గురుసేవకే కంకణం కట్టుకున్నప్పుడు, గురుసేవకే జీవితం అంకితం చేసినప్పుడు నా తండ్రి అని రాముడు ఆంజనేయుని అన్నాడు. పరమ భక్తుడు ఆంజనేయుడు అన్నాడు రాముడు. మెచ్చుకున్నాడా లేదా? అది గురుభక్తి, గురుకృపకి సిద్ధుడు ఆంజనేయుడు పావనమైపోయా. రాముని గుళ్ళు లేవు, రామునికి పూజలు లేవు, ఆంజనేయునికి పూజ వచ్చింది. ఊరూరికి గుడి కట్టినారు, ఎడ చూస్తే పూజలు జరుగుతుండవు ఆంజనేయునికి. రాముని ఒకడని అడుగుడు. మరి అంత గొప్పవాడు రామునికి లేని పూజ ఆంజనేయునికి ఎందుకు వచ్చింది? ఆ ఆంజనేయునికి ఆ పూజ కలిగింది కూడా ఆ గురుభక్తి వల్లనే. అంత పూజ కలిగిన అంత గొప్పవాడైన కూడా ఒదిగి ఉండడా ఆంజనేయుడు? నీలుకొని ఉండడా? ఎట్లున్నాడు? విద్యాంతం వినయ సంపన్నత అన్నారు. జ్ఞాని ఎప్పుడు అయిపోయినావో
నువ్వు తగ్గిపోవాలి కానీ నీలిగిపోవడం కాదు. భక్తుడు ఎప్పుడు అయిపోయినావో ఆ భక్తిలో పరకాష్ట ఆంజనేయుని చూసి నేర్చుకోవాలి నువ్వు భక్తి. అంతకంటే గొప్ప భక్తుడు అన్నాను నేను. నానే భక్తుడు అనేటువంటి అహంకారం వచ్చినట్లయితే ఆంజనేయుని చూడు, వాడు గొప్పవాడు భక్తిలో శిష్యుడయ్యి నీవు గొప్పవాడు శిష్యుడు తెలుసుకో. చూడు ఎవడు గొప్పవాడు, వానిలో ఒక అణయనను మనం చేయగలిగామా? ఆ గురునామస్మరణమని రోము రోమములో రామా 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 రామ, వాడు నిద్రపోయినా రామ అంటుండే ఇంటికెళ్ళలో కూడా. మరి అణువులో వాని గురుస్వరూపము నింపుకునేటువంటి వాడు గొప్పవాడా? ఎన్నడో ఒకనాడు గురువుకి దర్శనం చేసుకొని ఏమో ఇచ్చేసి ఏమో చేసేసి నన్ను ఇంత గొప్పవాడు, ఇంత త్యాగం చేసి ఇంత ఇస్తే నన్ను అంత ఇస్తే అనేటువంటి వాడు గొప్పవాడా? అందుకే కూడా ఆ భక్తిని ప్రదర్శించేదాని కొరకు పరమాత్ముడు రామాంజనేయులకు విద్యం కూడా జరుగుతుంది, గురు శిష్యులు కూడా జరుగుతుంది విద్యం. ఏం జరిగింది అప్పుడు ఆ విద్యంలో? శక్తి గొప్పదే, భక్తి గొప్పదే. రామబాణమునికి ఇది ప్రపంచం అల్లాడిపోతుంది. అటువంటి రామబాణం ఆంజనేయుని ముందర పని చేయలేదు. నా ముందర నీ బాణం ఏం చేయలేదని ఆంజనేయుని అనినా మనమైతే అంటాం మా గురికి ఏం జరగలేదు ఇంక మామే చెప్తామంతా, మామే చేస్తామంతా అనేటువంటి వాళ్ళందరూ భక్తులేనా? తన గురునికి ఏమీ తెలియకుండా కూడా ఏమన్నాడు, నా గురువు కంటే గొప్పవాడు ప్రపంచంలోనే లేడు అన్నారు. ఎన్న గురువు కన్నా అది కూడా ఎన్నడూ ఎరగని నేను అన్నాడు. నా గురుడు అందరికీ గొప్పవాడు అన్నాడు. అది స్వాభిమానం, అది గురుభక్తి. అది బయలుగుడి పీరదాసు, బయలుగుడి పీరదాసు కాదు ఇతనే, తత్వాలు రాసినాడు అతను. అతని గురువు పేటరామప్ప. పేటరామప్ప అంటే అతనేమి మొట్టమొదటి దొంగతనం చేసి గొర్రెలని సంకలు కరుచుకొని పోయి బతికి జీవనం చేసినవాడు, పచ్చి దొంగ. అటువంటి వాడు గురుకృప కలిగిన తక్షణమే మానుకొని ఆ గురువుకి దాసానుదాసుడై సేవ చేస్తే ఆ గురుకృప కలిగి అతనికి అధికారం వచ్చేస్తుంది. అధికారం వచ్చి అతని మహాత్ముడు అనిపించుకునే నడి ఊర్లో ఉంది పేటలో సమాధి. ఇప్పుడు కూడా మీరు పోయి చూడవచ్చు, కనకేడి పక్కనే ఉంది పేట. నాగల్లిని దాటితేనే వస్తుంది. పేటరామప్ప, దొంగరామప్ప అంటారు. దొంగరామప్ప సమాధి అంటే ఇప్పుడు కూడా దొంగరామప్ప అని పేరు వేయలేదు. ఇప్పుడు దొంగరామప్ప సమాధి అంటే చెప్తారు. పేటరామప్ప అతని శిష్యుడు, అతని పేరు ఏముంది రంగప్ప. రంగప్ప అతని పేరు ఏ రంగప్ప ఉండేప్ప. వాళ్ళ పీఠమే వాళ్ళ వల్ల కానీ కల్లూరు వాళ్ళది పులిచింత మహాపండితుడు అతని, విద్వాంసుడు, గొప్ప జ్ఞాని, ఎన్నో గ్రంథాలు అభ్యసించినటువంటి వాడు. అటువంటి వాడు పోయి ఏమైంది, ఈ పేటరామప్ప దగ్గర ధర్మం తెలుసుకున్నాడు, బోధ తీసుకున్నాడు. బోధ తీసుకున్న తర్వాత ఏమైంది, గురుకర్మలు ఏం చెప్పాలని చెప్పినాడు, నడుచుకుంటూ పోయినాడు. ఇతను అప్పుడప్పుడు పోయి గురు దర్శనం చేసుకునేది వచ్చేది. వస్తూ ఇతని పాటలు బాగా రాసినాడు. ఎవరు? పీరదాసు. మంచి పాటలు రాసినాడు పీరదాసు. కవిత్వము చాలా చక్కగా వెళ్ళినాడు అతన్ని. ఆ కవిత్వములకి ఇతని మొదలైనాడు. మొదలయ్యి పోతేనంటే అక్కడ ఏమన్నాడు అతని, అక్కడిక్కడ పోయా దొంగతో నిన్ను బోధ తీసుకునేవా, వానికి ఏం తెలుస్తుందిరా అన్నాడంట. ఎవరు? పీరదాసు. మరి ఈ మాట తనకి ఎట్లా తెలిసిందో ఏమో పేటరామప్పకి. ఇక్కడ దర్శనంకి వస్తే పెక్కుంది అన్నాడంట. నీ యాలి సాళ్ళ కొడక, వాడు తురుకోడు ఏమన్నా అంటే నువ్వు అట్లా అనిపించుకొని వస్తావు ఏమోలే. నీ యాలిని కంటే కూడా అనిపించుకుంటావా? నీ యాలిని కంటే కోపం వస్తుంది. మీ గురువుని అంటే నీ కోపం రాలేదా? రాసుకోలే, పడుకో, పుస్తకం రాసుకో అని చెప్పి మూటోడు అతని తీసుకో, పెన్ను తీసుకో, రాసుకో అని చెప్పినాడు. ఇబ్బరెండల సంసార వల్లినప్ప అని చెప్పి తత్వం రాపించినాడు అప్పటికప్పుడే. ఇబ్బరు ఎండద సాలి మగ్గదు కొంచెం డొగ్గిదినప్ప అని చెప్పి తత్వం అప్పటికప్పుడే అల్లినాడు. ఎక్కడుంటే వచ్చింది ఆ తత్వం. రాసుకెళ్ళి ఎన్ని రాసుకుంటావు రాసుకున్నాడు. ఇది రాసుకునేది గొప్పది కాదులే, పడకావు. గురుభక్తి అనేటటువంటిది నీ హృదయం నందు లేనే లేదు.
వాడు అంటే నువ్వు అనిపించుకొని వస్తావా? వాడి నాలుగుకి సిలిసి రావాలా. ఈ మాట గురుగీతలు కూడా రాసినారు, మీరు చదివినారో లేదు. సమర్థుడవైతే గురువుని ఎవడైనా నిందిస్తే సమర్థుడవైతే వాడిని నాలుగుని ఖండించాలా. అసమర్థుడవైతే అక్కడ ఉండి తొలగిపోవాలా. వినరాదు అన్నాడు గురుదూషణ. ఎవరే గురువు ఉండని గురుదూషణ ఎవడైనా చేస్తే వానింత మూర్ఖుడే లేడు ప్రపంచంలో. భగవంతుని దూషించటనైనా వానికి మార్గం ఉంది, కానీ గురువుని దూషించితే మాత్రము వానికి బ్రతుకే లేదు అన్నారు పెద్దలు. ఎందుకు? గురువు కన్నా గొప్పది లేనే లేదు అనేటటువంటి అనుభవం పొందినవానికి అర్థమవుతుంది. ఆ పరమాత్ముడే గురువు కంటే గొప్పది లేదు అని బోధించినాడు పార్వతికి. పార్వతి, గురువుకి ఎవడైతే ఏమిస్తున్నాడో దానివల్ల నేను సంతోషపడతాను అన్నాడు. నాకు ఇస్తే సంతోషం పడతాను అనలేదు. నిజమైన గురుభక్తుడు ఎవడు గురువుకి సేవ చేస్తాడో, ఎవడు గురువాజ్ఞ ప్రకారంగా ఆచరిస్తాడో అటువంటి భక్తుడిని నేను సదా నా త్రినేత్రముల చేత నేను వాడిని ఎప్పుడు కాపాడుతాను అనేటువంటి మార్గం కూడా గురుగీత ఏందే నిర్ణయించినారన్నమాట. మరి గురువు గొప్పనా దేవుడు గొప్పనా అని ప్రశ్న చేస్తే నేనే ఆ స్వరూపంలో చెందినాను పార్వతి, నేను వేరే గురువు వేరే అని భావించవద్దు. కొంత ప్రశ్న వస్తుంది, అనుమానం వస్తుంది. గురువు గొప్పవా దేవుడు? మనం దేవుడిని చేయాలా గురువుని ఇద్దరిని చేయాలనా? ఇద్దరిలో ఎవరిని చేయాలా ఎవరిని వల్ల? ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు దీనికి ఎన్నో సాదృశ్యాలు ఇచ్చినారు పెద్దలు. కబీర్ కూడా శ్రీమన్నారాయణుడు తన గురువు ఇద్దరు రామదాసు ఇద్దరు జత వచ్చినంట. కబీర్ చూసినంట, ఏమి కొడుకులు ఇద్దరు వచ్చారు కదా ఈ పొద్దు ఎవరికి మొక్కలు మొదలు అనేటువంటి ఆలోచన వచ్చినట్టు మనసుకి. వచ్చిన తక్షణమే ఆ జ్ఞానం ఏమనిందంటే, ఎవడు దేవుడు అనేది ఈ పొద్దు తెలిసింది నాకు. ఇంతకుముందు దేవుడు అనేది ఎవడో మాకు తెలియదు కాబట్టి ఈ తెలిసినటువంటి వాడే మొట్టమొదటి వాడు కాబట్టి ఈయనకే మనం నమస్కరిస్తానని గురువుకి నమస్కరించినాడంట. గురువు పరీక్ష చేసినాడు. ఏం రా భగవంతుడు పక్కలు పెట్టుకొని నన్ను మొక్కుతావు కదా, నేను సామాన్య మానవుడని, నేను నరుడను అని చెప్పి అంటే కబీర్ ఏం చెప్పినాడు? అయ్యా వాడు ఎవరు దేవుడు అనేది ఈ పొద్దు నీకు చెప్పడం వల్ల దేవుడు అని నాకు తెలిసింది, కానీ ఇంతకుముందు దేవుడని ఒకసారి నాకు కనపడినా, ఒకసారి నాకు తెలిసినా, తెలిసింటే నేను అప్పుడే మొక్కుతుండే, అతనికే మొక్కుతుండే, నీకేడ మొక్కుతున్నాను మొదలు. నీ ద్వారా తెలియబడింది కాబట్టి నిన్ను మొక్కిన తర్వాతనే దేవుడు, గురువు తర్వాతనే దేవుడు. అందుకే ప్రపంచంలో మొట్టమొదటి తల్లి గురువు అన్నారు, తల్లి తర్వాత తండ్రి గురువు అన్నారు, తండ్రి తర్వాత గురుడు గురువు అన్నారు, గురుని తర్వాత దేవుడు అన్నారు. అంతవరకు దేవుడు అనే మాట లేదు. తల్లి, తండ్రి, గురువు, తర్వాత దైవం. ఆ దైవం చెందాలంటే ఈ మూడింటిని గెలవాలన్నారు. ప్రపంచంలో తల్లిదండ్రిని గెలవాలా, పారమార్థికంలో గురుని గెలవాలా. పైల్వాన్లలో కుస్తీలలో గురువుని కొట్టింటేనే శిష్యుడు గనుడవుతాడు, కానీ గురుని కొట్టుకోకుండా పోయి ఎవనో కొడితే గళ్ళు కాలేడు. గురుడు కింద పడితేనే సంతోషపడతాడు. నన్ను మించిన శిష్యుడు ఆయా అనేటటువంటిది గురువుని సంతోషమవుతుంది, కానీ క్రోధం రాదు. అయితే వాదంలో గురువుని ఎవరు శోధిస్తారు అనేటటువంటి దాన్ని విచారం చేస్తే గురుడు అంతరమును సంతోషపడతాడు. సత్యముగా ఆచరించినప్పుడు, సత్య విచారణము నీవు నడిచినప్పుడు, సత్య సంభాషణం చేసినప్పుడు, సత్య ఉపన్యాసాలు చేసినప్పుడు గురుడు సంతోషపడా, దుఃఖపడతాడా? ఇలా మీ లంచ్ కూడా ఇంత ముందు రూపాయి కదా, నాకంటే ముందు రూపాయి బాధపడతాడా? గురుడు ఎప్పుడు సంతోషపడతాడు? నాకంటే గొప్పవాడైతేనే సంతోషపడతాడు. నా విద్యను పొందలేదు అంటేనే దుఃఖము. నా విద్యను ఎప్పుడు పొందితే అప్పుడే గురువునికి సంతోషం కలుగుతుంది. దాన్నే గురుచిత్త సంతోష కారణం. ఆ చిత్తం నందు ఎప్పుడు సంతోషం కలుగుతుంది గురువు కంటే? ఆ విద్యని ఎవడు పొందుతాడో అని చెప్పి దాన్ని కాసుకొని చూసినాడు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. మరి ఎవడు గురువు హృదయంలో వచ్చి చేస్తాడో వానికి అది లభ్యమవుతుంది. అది గురుకృపకి పాత్రుడైనట్ల. బోధక అధికారి ఇతనికి ఎప్పుడైనా ఈ బోధ మర్మము ధర్మములను సాకల్యంగా చెప్పివేసి కృతార్థుని చేతును అని గురువునికి తహతహ పుట్టించగలిగిన వాడే శిష్యుడు. గురువుకి తహత ఉండాలి. ఎప్పుడు చెప్పుదాం వీనికి, ఎప్పుడు చెప్పుదాం బోధ అనేటువంటి ఉల్లాసం కలిగంటే గురువునికి ఉల్లాసం కలుగుతుంది, మనసు ఎరుగుతుంది. ఆచరణ చేసినటువంటి వాని మీద ఉల్లాసం కలుగుతుంది, కానీ ఆచరణమే చేయనటువంటి వాని మీద ఉల్లాసం కలుగుతుందా? పుట్టించినట్లు నడుచుకున్న వాడే సశిష్యుడు అని వానికి సత్ప్రవర్తనయే ఆత్మ శుశ్రూష. వాడు ఎప్పుడైతే
సత్ప్రవర్తన చేస్తాడో అదే ఆత్మ శుశ్రూషనికి. అదొక్కటే గురువును సంతోషపెట్టగలదు. ఆ విధమైన సంతోషం గురువుని అంతఃకరణమున కలిగిన నాడే శిష్యుడు సర్వబంధముల నుండి ముక్తి చెందుతాడు. ఒక బంధము కాదు, సర్వబంధములు. ముక్తి అనగానేమి? ఇది రెండోది. ముక్తి చెందుతున్నాడు, సర్వబంధములు ఉంటాయని మొట్టమొదటి చెప్పేసినాడు. గురుభక్తి వల్లనే, గురు కృప వల్లనే అన్ని లభ్యమైపోతాయి, అయిపోయింది, ముగిసింది. అయితే ముక్తి అంటే ఏమని తెలుసుకోవాలి కదా. ముక్తి అనగానేమి? బంధముక్తులు రెండును అజ్ఞానాశ్రిత జీవుని భ్రాంతి రూపములే కానీ యోచించినచో ఆత్మస్వరూపుడైన తనకు బంధమేమి ముక్తి ఏమి రెండు లేవు. అయితే ఆత్మస్వరూపుడు తను కాలేదు కాబట్టి బంధం ఉంది, ముక్తి కావాలా. ఆత్మస్వరూపుడైతే బంధం లేదు, ముక్తి లేదు. ఆత్మస్వరూపం చెందడమే ముక్తి. ఆత్మస్వరూపం చెందడం అంటే తనను తాను తెలుసుకోవడమే ముక్తి, తనను తాను ఎరగడమే ముక్తి. అదే తన ఆత్మస్వరూపాన్ని తాను దర్శించడం. ముక్తి అనేది కూడా ఒక లోకరూపమైన స్థానమనిను దానిని పొందవలసి ఉన్నట్లు భ్రాంతిచే భావించుతున్నాడు. ముక్తి అంటే ఏదో దాన్ని పొందితే మనం ఇప్పుడు ఒక అధికారం పొందినట్లా అనేటటువంటి విషయంలో లోకారూఢిగానే కనపడుతుంది, కానీ అది ఎక్కడో ముక్తి అనేటువంటి విషయం లేదు. ముక్తి అంటే ఏమైనా అర్థము? బంధనం నుండి విడుదల. మరి నిన్నెవరు బంధించినారు? నిన్నెవరు విడిపిస్తారు? ఈ ప్రపంచంలో ఈ విషయంలో నిన్ను ఎవరు బంధించినారు? నిన్ను నీవే బంధించుకున్నావు. ఎందుకు బంధించుకున్నావు? విషయావలంలో చిక్కుబడినావు, బంధనమైంది. మరి ఆ విషయావలం నుండి ఎట్లా తప్పించుకోవాలనేటువంటి మాట గురుడు బోధిస్తున్నాడు కాబట్టి ఆ బోధించిన పద్ధతికి నీవు ఆచరించితే కాబట్టి ఆ ముక్తి, ఆ బంధం తొలగిపోతుంది. ఈ రూపకంగా నీవు ఆచరిస్తే అది పోతుందిరా అని చెప్పినాడు. ఇట్లా హనుమపుకు తిరిగి అంటాడు, ఎవడు దానికి ఇట్లా హనుమపుకు తిరిగి అంటాడు. ఏమి మనకి అది ఏదో ఒక రోగం వచ్చింది, ఆ బంధనం కూడా తొలగితే ఇట్లా నడిస్తే నీవు తొలగిపోతుంది అన్నాడు. వాడు అట్లా తిరిగినాడు, తిరిగి బాగా అయింది. ఎట్లా బాగా అయిందంటే ఆచరణం ద్వారా బాగా అయింది. చెప్పడం వలన బాగా అయ్యలేదు, మనం తిరగడం వలన బాగా అయింది. మందు ఇస్తున్నాడు, ఈ రోగం వచ్చింది అంటే ఆ రోగంకి ఈ మందు తినని చెప్పిస్తున్నాడు. ఆ మందు తినిన ప్రకారంగా ఆ పద్ధతిగా ఆ పథ్యం కూడా చెప్తాడు. ఆ పథ్యము ఆ మందు సమన్వయంగా వాడితే అది రోగం పోయినట్లు మనకు అనుభవం వస్తుందే. మందు తినుకోకుండా పథ్యం చేయకోకుండానే ఆ రోగం పోయినట్లు అనుభవం వస్తుందే. మరి అట్లనే ఆచరణ చేస్తే మనకి ఆత్మస్వరూపం అనే అనుభవం వస్తుంది. అది ఆచరణ చేయకుండా బరే మాటల ద్వారా నీవు ఆత్మస్వరూపుడివి, నీవు దేవుడే. నువ్వేం శరీరమా, నువ్వేం ఇంద్రియములా, నువ్వేం ప్రాణమా, నువ్వేం జీవుడా, నువ్వేం కాదు, నీవే దేవుడు అని చెప్పి అన్నంత మాత్రం నువ్వు దేవుడు అయిపోతావా? ఆ దేవుడు అయ్యే విధానం ఆచరించితేనే దేవుడు అవుతావు, కానీ ఆచరించుకోకుండానే నువ్వు దేవుడు అవుతావా? మాటలు చెప్తే దేవుడు అవుతావా? బోధ తెలిసే దేవుడు అవుతావా? కాలేదు. అందుకే గురువు కాడు శిష్యుడు కాడు అన్నారు. మరి ఎవరు అవుతారు? చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. చెప్పేవాడు కాలేదు, వినేవాడు కాలేదు. ఎవరైనారు? ఆచరించిన వాడైనాడు, ఆచరించిన వాడు పొందినాడు. భద్రుడై ఉన్నట్లు తద్విమోచనం కావలసి ఉన్నట్లు ముక్తి అనేది కూడా ఒక లోకరూపమైన స్థానం, దానిని పొందవలసి ఉన్నట్లు భ్రాంతించి భావించున్నాడు. బంధము పరివృతావర్తమని ముక్తి ప్రాప్తి అప్రాప్తమని శాస్త్రం పేర్కొనుచున్నది. ఇది కూడా నీకు ఒక ముక్తి అనేటువంటి ఏదో కావాలనే దానికి వచ్చినావు. దానిని పరిహారం చేసేటటువంటి స్థితిని నేను తెలుసుకున్నప్పుడు ముక్తి లేదు అనేటువంటి విషయం కూడా నీకు అర్థమవుతుంది. ఆ మాటను తెలుసుకునేటువంటి మహానుభావులు ఏమన్నారు? రోషిది మోక్షాపేక్షలెల్లా రూఢిగా వినుమా, నీవు ఈ పద్ధతిని కనుమా. ఏ పద్ధతిని? గురువు చెప్పేటటువంటి పద్ధతి కనుకోరా. నీ పద్ధతిలో నీవు ఉంటే మోక్షం ఎట్లా? నువ్వు రోసం నీకు చేత కాదు, దాన్ని పొందని కూడా నీకు చేత కాదు. దేశాటనమును చేసిది వరుగురు శిష్యులు చేసేటి చర్చలు వింటి, లోకమంతా తిరిగిలాడి చూస్తే అందరూ చేసేటువంటి చర్చలు కూడా వింటి. మరి నేనేం చేస్తే ఇప్పుడంటే ఇవన్నీ వినిన తర్వాత మోక్షం అనేది కూడా నాకు వద్దనిపించింది. ఇప్పుడు రోషిది మోక్ష అపేక్షల రుడిగా వినుమా, నీవు ఈ పద్ధతిని కనుమా. ఏ పద్ధతి? ఈ పరిపూర్ణ పద్ధతిని. ఏ పద్ధతికి గురుడు బోధిస్తున్నాడు ఆ పద్ధతి కను. తన నీడలో దయ్యం ఉన్నట్లు భ్రాంతితో భయం ఉండొచ్చు, ఆ దయ్యమును తొలగిపోవాలని తలంచుట పరివృత పరిహారం అన్నారు. ఇప్పుడు దయ్యం పట్టింది, అట్లా దయ్యంలో ఉండడం అని అంటే దయ్యం అంటే ఏమేంటంటే వాని యొక్క భ్రమలో ఆ రూపకంగా వ్యవహరిస్తుండదు. అది ఉన్నట్లు అనికి
కలుగుతుంది. మంత్రగాడు వచ్చి దానిని మంత్రించి దాన్ని పోగొట్టినట్లు దానిని పోయినట్లు వీళ్ళు భావిస్తున్నాడు. మంత్రగాడు అంతరం కట్టినాడు కాబట్టి నాకు బాగా అయింది అంటాడు. ఆ యంత్రం ఏమైనా పట్టుకునిందే నిన్ను ఏమైనా చేసిందే? ఏమీ లేదు. అట్లనే ఇంకా కొన్ని ఉపమానాలు ఇచ్చినారు. ఒక్కడే పోయేటప్పుడు ఎవరు లేరు, కానీ ఒక బ్యాటరీ ఉంటే ధైర్యం వచ్చిందని, ఎలుగుంది అని. అదేమైనా చేస్తుందే నీకు? లేదా ఒక కత్తి ఉంది చేతిలో, బందూకు ఉంది ఒకటి, నిర్భయంగా పోతున్నాడు, ఎవరు లేకుంటే కూడా ఒక్కడే పోతున్నాడు. ఏమి అంత ధైర్యంగా పోతున్నాడు నువ్వంటే? నా దగ్గర కత్తి ఉంది, ఎవడైనా వస్తే వేస్తాం. కత్తి ఉంది, ఎవడైనా వస్తే చంపుతాం. ఆ ధైర్యం ఆ కత్తి ఇచ్చిందే? వాడు భావించింది. నీ భావనమే. అట్లనే అంతరం అనేటటువంటిది కట్టినాడు మంత్రగాడు, దాన్ని తీసుకున్నాడు. ఇట్లా మెడలు ఎప్పుడు కట్టిస్తారు కదా అర్థం ధైర్యం వచ్చేసింది. నాకు అంతరం ఉంది నా చేతిలో. ఈ అంతరం ఉన్నంతవరకు నన్ను యావి దావు, దయ్యాలు దావు, పిశాలు దావు, యావి దావు అని చెప్పినాడు. నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకమే నిన్ను కాపాడుతుంది, అంతరం కాదు కాపాడేది. అందుకొరకు సత్యం ఎరిగినటువంటి వాళ్ళు అంతరంలో ఎట్లా రాస్తారు మీకు తెలుసా? ఇది అనుభవంలో గుర్తవుతుంది. తన నోటికి వచ్చింది మంత్రమైంది, నోటికి వచ్చింది అంతరమైంది. ఇవనికి వాడు ఏది ఇస్తాడో అది అంతరమే, అది ఏది ఇస్తాడో అది మంత్రమే. అందుకొరకు కూడా బూడిది ఇస్తే కూడా బాగవుతుంది. వాడు ఏమి ఇస్తే అవుతుంది? ఏది? సిద్ధి. వారి హృదయమునందు తన గురు స్వరూపాన్ని పొందిన సిద్ధి, అదే నీకు ఫలితం ఇచ్చింది. బూడిది ఇస్తే కూడా బాగా అయింది. కొందరు అంటున్నారు, ఏమయ్యా పెద్ద పెద్ద మందులు ఇస్తే కూడా బాగా ఉంది, ఏం ఇవే మందులు ఇస్తావు, ఏదో కాంటాక్ట్ అడుగుతాడు. ఏమో ఈ మందులకి ఎట్లా బాగా అవుతాయి? వాళ్ళు అన్ని మందులు ఇస్తే కూడా బాగా ఎందుకు బాగా అవుతుంది? బాగా అయింది మందులో కాదు, వాని సంకల్ప శక్తిలో, వాని భావనములో. పొందేవానేటువంటి వానికి కూడా ఆ భావన ఉంటే ఉంటుంది, లేకుంటే పోదు. మందు ఇచ్చేవాని మీద విశ్వాసం లేకుంటే రోగం పోదు. అందుకే వాడిని చూస్తాడు, మొదలు ఇచ్చుతాడు. దీనికి ఏమి ఇస్తే సరిపోతుంది, విశ్వాసం ఉందా లేదా ఆయన గమనించి ఆ మంది ఇస్తాడు. లేకుంటే వానికి ఏం చేస్తాడు? మళ్ళదా అంటాడు, తిరిగిదా అంటాడు, ఇంకా మందు చేసలేనంటాడు. ఏమేమో నీకు నానా రీతి సంకల్ తాకట్లు పెట్టి ఇంకా ఏమో కాడేస్తుంది నీకు, ఈ మందులు తింటే కూడా ఇప్పుడు నీకు బాగా కాదు, ఆ కాడికి తగినాక బాగా అవుతుంది అని చెప్తాడు. కాడికి తగింది కనపడింది దీనికి, వాని విశ్వాసం లేదనేది కనపడుతుంది. అదే కాడికే, అది వాని ఆధారం మీద ఆధారపడి ఉంటుంది. అది తలంచుట అవిరత పర్యావరణం దృష్టాంతం ఇవ్వబడినది. తన నీడలో దయ్యం నిజంగా లేనప్పటికీ ఉన్నదని, అందుచేతనే తాను ఎక్కడికి పోతే అక్కడకు తనతో కూడా అది వస్తున్నదని భ్రాంతి పడతాడు. నీకు అడిగిపోతే అడిగి వస్తుంది. అది ఉంటే లేకుండింది ఆడ వస్తుంది, ఉండింది ఏమైంది? నీ భ్రాంతి ఉంది, ఆడ భ్రమ ఉంది. ఆ భ్రమ నీ ఆడుంటే ఆడనే ఉంటుంది, నీవు ఆడ ఇడిసి వస్తుందని. ఎవడో ఒకడేమో అప్పు చేసిందంట, భూమి అమ్ముతాను అప్పు చేసి ఎగరగొట్టాలని చెప్పి మనసులో సంకల్పం చేసినాడంట. చేసి ఏం చేసినాడంటే, ఈ అమ్మ ఇక్కడ ఉంటే దినాం అడుగుతుంది, దీన్ని అమ్మ దూరం వెళ్ళిపోవాలి ఎక్కడని బొంబాయికి పారిపోయినట్ట. బొంబాయికి పారిపోతే ఆడు కూడా ఏం రా ఎప్పుడు ఇస్తావు అని నిందంట. వచ్చింది అమ్మ ఎప్పుడు 9 కన్నా వచ్చింది. ఇది అది వచ్చిందే పోయిందే. నీవు పోయినావు, నీవు వచ్చినావు, కానీ అది రాలేదు, అది పోలేదు. అది అంతటా వ్యాప్తమై ఉంది. ఆ రీతి ఆత్మ వ్యాప్తమై ఉంది అనే విషయం తెలుసుకుని నాడు దయ్యం రాదు, పోదు. ఆత్మ సర్వత్రత ఉంది అనేటువంటి విషయం నీకు అర్థం కాదు కాబట్టి, నేనున్నాను అనేటువంటి భ్రమలో ఉన్నావు కాబట్టి నీవు ఏడుంటే ఆడ దయ్యం ఉంటుంది. దానిని మంత్రగాడు మంత్రించి తప్పకుండా పోతుంది. ఈ మంత్రం ముందర యాది నిలబడక లేదని చెప్పి ధైర్యం ఇచ్చి ఆ మంత్రం గడితెలు కలిగి అర్థం ధైర్యం వచ్చి ముక్కాలు దయ్యం పారిపోతుంది. ఇప్పుడు దయ్యం పోయేది అనుకున్నటువంటిది ఈ బంధ భ్రాంతి నీ ఎప్పుడు దయ్యం లేనే లేదు. మంత్రవేత్త మహిమచ్చ ఇప్పుడు పోనూ లేదు, అది పోలేదు, రానూ లేదు. కంఠహారము తన మెడలోనే ఉండగా అది గమనించక అది ఎక్కడో పోయినదని అంతా గాలించినట్లుగా కంఠంలో చేన వేసుకున్నాడు. చేన వేసుకుని మర్చిపెట్టినాడు. మర్చిపెట్టి అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ పునుకుతున్నాడు. ఏమి అంటే చైన పోయినది అంటున్నాడు. చైన పోయింది అని తన కంఠంలో ఉందనే విషయం తెలియదు. మరి ఎప్పుడు తెలుస్తుంది? అది అద్దము ముందర వచ్చి చూసి పునికి ఆసరికి వచ్చి అద్దం చూసినప్పుడు అద్దంలో చైన కనపడింది. వచ్చి ఏమో ఈడనే పెట్టుకొని ఎంత పునికిది కదా అన్నది. మరి అప్పుడు ఏమైపోయింది? ఏమైనా వచ్చినా పోయినది, అది రాను లేదు, పోను లేదు. ఇంతవరకు ఎతికిందంతా వ్యర్థమే. దీన్నే ప్రాప్తాప్రాప్త్యమని, ఆత్మ కొత్తగా ప్రాప్తించవలసిన పని లేదని, తాను ఆత్మస్వరూపుడయ్యే ఉన్నానన్న విషయం మరచుటయ్యే బంధం. నేను ఆత్మస్వరూపుడని నేను ఎరుగుటయ్యే బంధముక్తి.
ఎరుక మోక్షమును అన్నమాట ఈ బంధమోక్షములు మిథ్య అని శాస్త్రములు చెప్పుతూనే ఉన్నవి. అయినప్పటికీ ఈ రెంటిలో మరుపు మాయమని ఎరుక సత్యమైనదని కొందరు వాదింతురు. బంధమోక్షములు ఎరుక మరుపులు రెండు మాయ అని పరిపూర్ణ భావకు నిర్ణయం. రెండు లేవంటుంటారు వీళ్ళు, వాళ్ళేమో ఒకటి లేదు అంటుంటారు, జగత్తు లేదు బ్రహ్మం ఉంది అని అంటుంటారు. పరిపూర్ణులు ఈ రెండూ లేవు అని అంటుంటారు. ఎట్లా లేవు అనేటువంటి విషయం మన అనుభవంకు రావాలి. దానికి పెద్దలు ఏం చెప్పినారు? పరిపూర్ణ భావకులు నిర్ణయం ఎరుక అనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుకతనం మరచుట. ఈ రెంటిని ఎరగనిదే బయలు. ఈ రెండింటిని ఏది తెలుసుకోకుండా ఉండదో అది బయలు. అందుకే నిన్నెరగదు నన్నెరగదు అన్నాడు గురుడు. ఆ పరిపూర్ణ నేను చూపిస్తాను దాన్ని. చూపరా అని చూపించి దాన్ని ఉండ చూసి కదా, ఏ ప్రొద్దు దర్శపోకు ఇదేరా గురుబోదా నిన్ను ఇతర వంటకు పోరా ఏ బాధ అన్నాడు. మరి అభయం అది ఇవ్వాలంటే ఆ వస్తువుని మనకి చూపిస్తే అభయం పోతుందా, ఊకినే పోతుందా? ఇది ఎరిగేది, ఇది ఎరగనిది. ఈ రెండింటిని ఎరగనిది ఇది. మూడోది చూపించే వరకు ఈ రెండు పోవు. ఈ మాయా ఎరక రెండు పోవాలప అంటే ఈ రెండింటిని ఎరగనిది ఒకటి ఉండదు. అది తనను ఎరగదు, ఇతరమును ఎరగదు. తనను ఎరగనిది ఇతరము ఎరగనిది ఏ వస్తువు ఆ వస్తువే పరిపూర్ణం పనుచు ఆనందించే గురుడు. దానినే ముక్తో భవతి అను మాటల ద్వారా స్వరూప సాక్షాత్కారం కలిగి తీరును అని అర్థం. శిష్యుని ప్రవర్తన ఆత్మశుశ్రూష లక్ష్యార్థ స్థాయికి చేరుకున్నప్పుడే, ఆత్మశుశ్రూష నిమిత్త మాటల ద్వారా కాక తన లక్ష్యం నందు కూడా, ఆ గురుమూర్తి చూపించినటువంటి లక్ష్యం నందు కూడా తాను నిలబడిన నాడు, ఆ భ్రమను తాను తొలగించుకొని ఆ పద్ధతికి ఆచరించిన నాడు, శిష్యుడు ఎంతటి ప్రజ్ఞాశాలి అయినను గురుడెంత గొప్ప ప్రబోధకుడైనను వస్తునిశ్చయపూర్వకముగా ప్రబోధించిన శిష్యునికి వాచాజ్ఞానం కలగగలదు. మనం చెప్పేదంతా వాచాజ్ఞానమే. అయిపోయింది, విన్నాడు, వినిపోయి నాకు అంతా అర్థమైపోయింది, నాకు ఆత్మసాక్షాత్కారం అయిపోయింది, నేను ఆత్మను తెలుసుకున్నాను అన్నాడు. వాడొక మూర్ఖుడు, ఇప్పుడు చెప్పినాడు ఒక మూర్ఖుడు అయిపోతాడు. వాచాజ్ఞానం కలుగును కానీ స్వరూప సాక్షాత్కారం అనుభవము చేకూరజాలదు. మరి స్వరూప సాక్షాత్కార అనుభవం చేకూరాలంటే ఏం చేయాలా? ఆచరించాలా, నువ్వు నడవాలా. నడిస్తే అది పొందుతావు కానీ మాటల ద్వారా పొందేది కాదు. అది చేకూరజాలదు. కుక్క ఎంత పరిచినా గోనెలు మోయగలుగునా అన్నారు. కుక్కని బాగా ఎంత మేపితే కూడా కుక్కనే నాది ఏమన్నా గోనె సంచులు మోస్తుంది. భక్తి ఏను ప్రవర్తన ఏను లేని శిష్యుడిని పాండిత్యం కుక్క బరువు మాత్రమేనని, మనకి భక్తి లేదు భావం లేదు. ఎంత పండితం ఉండినా, ఎంత గొప్ప గొప్ప వేదాంతాలు చెప్పినప్పటికైనా ఆత్మభక్తి లేనటువంటి వాని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ ఎలరా అన్నాడు ఏమన్నా కూడా. మరి ఎటువంటి వాడు భక్తుడు? త్రికరణ శుద్ధి రూప ప్రవర్తన. త్రికరణ శుద్ధి రూప ప్రవర్తన ఇమిడి ఉన్నది. మనసున వాక్కున తనువున పని ఒకటి జరుపునట్టి భక్తునకు దయను వినిపించుము వినుమని ఈ ఘనబోధను వాణి కతకగలదు. ఎవరు కతుకుతుంది ఇది? త్రికరణ శుద్ధిగా ఆత్మ పద్ధతిగా గురువాక్య పద్ధతిగా ఆచరించినటువంటి వానికి అతుకుతుంది కానీ ఉద్దర మాటలు కతికేది కాదు ఈ బోధ. అందుకే ఇది నిజబోధ అన్నారు. మరి అటువంటి వానికి గురుడు వినిపిస్తాడు కూడా. దాన్ని ఎన్ని మాటలు చెప్పినా భావ మాటలే కానీ వస్తునిచ్చే జ్ఞానం మాత్రము కలగనీయదు. ఎందుకో నీలోనే లోపం ఉంది. గురువునికి ఏం లేదు, ఏం లోపము? నీవు ఆచరించలేదు, నీవు ఆ పద్ధతికి నడవలేదు, నీవు దాన్ని పొందలేదు. ఎవడో చెప్పినంట ఈ యాడికి పోతుంది ఇది అంటే రాసలేరా గద్వాలకు పోతుంది అని చెప్పేది. కొమ్ము ఉంటుంది కదా ఒకటి, ఆ కొమ్ముని చూపించండి కనపడతలేదు అంటే అవు కదా ఇన్ని ఈడే ఉంది గద్వాలకు అని చెప్పి దాని మీద ఎక్కి కూర్చుంది అంటాడు గద్వాలకు పోతుందని. మాప్సారి మళ్ళీ వాడు శనికి పోయి వచ్చినంట, ఏరా గద్వాలకు పోతాను ఈడ కూర్చుండో అంటే మరి పోతుంది అంటే నాకు ఈడ కూర్చున్నా ఇంకా పోయేలేదు. అది పోతుంది రేపు పడకావు నీవు పోవాలా, అది పోతుంది అని చూపిస్తుంది. అది ఈ మార్గం ద్వారా ఇట్లా పోతే గద్వాలకు పోతావని చూపిస్తుంది. మరి గద్వాలకు నీవు పోవాలన్నా అది పోతుంది. ఇప్పుడు ఎక్కడ పోవాలి? 10 మందికి పోయా, టైం అంతా అయిపోయా.
గద్దలకి వెళ్ళిపోవాలా, అప్పుడే పోయింటే వెళ్ళిపోతుండే, పోలేదు, తెలవలేదు. అంత అయిపోయినాక తెలిసి కూడా ఉపయోగం లేదు. ఈ ఘనబోధన వాని కథగలదా ఉడుకుమి అన్నారు కృష్ణదేశకులు. తప్పించొద్దు వానికి, ఎందుకంటే అటువంటి సశిష్యుని పిలిచి చెప్పమన్నారు ఆ బోధని. ఆ పద్ధతికి నడిచేవన్నీ ఇంటికి పోయి చెప్పినారు గురువులు బోధనే. వాని ఆచరణ, వాని భక్తి ఏడుంటే అడిగి పోతారు, భక్తి ఉన్న కాడికి పోతారు. భగవంతుడు కూడా భక్తి ఉన్న కాడికి వస్తాడు, కానీ నీవు పోయే అవసరం లేదు, దేవుని గుడికి పోయే అవసరం లేదు. నీ వద్ద ఆ భక్తి ఆ పద్ధతిగా ఉంటే మహాత్ములైనటువంటి వాళ్ళు ఆ భక్తి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చినాడు. మరి అణిమాది అష్ట భోక్తత్వం అనగా అణిమాది అష్టసిద్ధులు, అణిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకావ్యం, ఈశత్వం, వశత్వం అనేటువంటి అష్టసిద్ధులు. ఒక్కొక్క సిద్ధి ద్వారా ఒక్కొక్క మహిమను చూపిస్తున్నారు. ఆంజనేయునికి ఈ అష్టసిద్ధుల్లో అణిమ, మహిమైన 2 సిద్ధులు ఉండే. చిన్న కూడా అవుతుండే, పెద్ద కూడా అవుతుండే. ఈ 2 సిద్ధులు కృష్ణుని కూడా ఉండే. అందుకొరకే దూది పింఛ కంటే అగురైతుండే, గట్ల కంటే బోరవైతుండే. తులాభారం చేసినారు కదా. మరి అటువంటి శక్తి ఉన్నవాడు ఎవడైనా తులాభారం చేపించుకున్నారా? ఆ మహిమనే లేనటువంటి వాడు మన తూకం తూకిలేస్తాడు, ఎవడని చేస్తాడు. ఇది 2-3 సౌకర్యాలు కలిస్తే కూడా వాని అప్పట్లతో తూకం వేయచ్చు. వాళ్ళు కాదు, ఇది రైతు వాళ్ళందరూ కలిస్తే కూడా తూకరాదు. నువ్వు అటువంటిది ఉంటే తులాభారం చేపించుకున్నా చూపించాలి కదా. మాకు చేత కాదు స్వామికి, నేను వేయలేం తులాభారం అనేటువంటి స్థితి కలిగించితే నువ్వు తులాభారం చేసుకునేందుకు సార్థకం అవుతుంది. ఏమన్నా 60-70 వేలకి నువ్వు తూకం దూకుతున్నంటే నీవేం చేయాలి? తూకం దూకి అయినా ఇవన్నీ కామ్య సంకల్పములన్నీ అతనికి నిషేధములే. నిజమైనటువంటి భక్తునికి గురు వద్దంటున్నాడు, వద్దురా, ఏమి కోరికలే వద్దు, సిద్ధులే వద్దు, మంత్రములే వద్దు. ఎందుకో వీటిలోనే కాలమంతా పుచ్చిపోతుంది. నీవు పొందవలసినటువంటిది జనన మరణ రహితమైన మోక్షము, సర్వకాల సర్వావసరమైన ఆనందము. నువ్వు సచ్చిన ఆనందమే, ఉండిన ఆనందమే, పోయిన ఆనందమే, రాకపోయిన ఆనందమే, నువ్వు ఉన్న ఆనందమే. అటువంటి సర్వకాల ఆనందం, దాన్ని బ్రహ్మానందం, పరమసుఖం అని పిలిచినారు. అటువంటి ఆనందం పొందేదానికి బదులుగా ఈ అష్టసిద్ధులను పొంది ఏం చేస్తావు? ఈ మహిమలు చూపించి లోకంలో కీర్తి పొందుతావు, పేరు ప్రతిష్టలు పొందుతావు. ఒకనాడు కూడా నిన్ను వారేసి వస్తారు. అష్టసిద్ధులు పొందినటువంటి వాడు సాయిబాబాని ఏం చేసేది? అనిమాద అష్టసిద్ధులను పొంది అందరినీ వశం చేసుకొని కోట్లు సంపాదించి లాస్ట్కి కోమకు పోయి నాకు ఎవడెవడో సంపాదించింది ఎవడెవడో ఎత్తుకొని పోయి పడిస్తుంది. ఇప్పుడు కుక్కలు అడుగుతున్నట్లు అయిపోయింది. బతికుండినప్పుడు నేనే దేవుడు అనేటువంటి ఆత్మస్వరూపం పొంది అన్ని శక్తులను చెందినటువంటి వాళ్ళ గతులలో ఏమైనవి? ఒకవేళ అటువంటి సిద్ధులు ఉంటే సత్పురుషులు లోక కళ్యాణంకి ఉపయోగం చేస్తారు, కానీ తన స్వార్థానికి ఉపయోగించరు. ఆంజనేయుడు లోక కళ్యాణానికి ఉపయోగించినాడు కాబట్టి, రాక్షస సంహారం చేసినాడు కాబట్టి, భూత ప్రేతాదులను పారగొట్టినాడు కాబట్టి, లోకానికి ఉపయోగమైంది కాబట్టి వాడిని కావలి పెట్టినారు ఊరు ముందు హనుమప్పని. మరి సశిష్యునికి సిద్ధులను ఎన్నడను స్వార్థమునకై వినియోగించడు, అనగా వాని ఫలమును భోగించడు, అనుభవించడు. పరపీడనకు వానిని వినియోగించడు. మహిమ మాత్రం ఎవరికైనా చూపించి వాని నుండి ఏమైనా పొందాలనేటువంటి అపేక్ష పెట్టుకోడు. ఒకవేళ అట్లా భోగించితే ఏమవుతాడు? అట్లా వినియోగించిన వాడు నరరూప రాక్షసుడే. సశిష్యుడు జన్మరాహిత్యము తప్ప దేనిని కోరరాదు. దానికి గురుకృపయే ఆధారము. కనుకనే అపరోక్షమవును మనుషులకు పరోక్షం పైన బయలు గురుకృప కలుగా, కీలిదే లేని ఎరక తాతలుగా. నిజమైన శిష్యునికి ఏం కావాలో అది మనకి సాక్షాత్కారం కావాలంటే ఆ గురుకృప కలిగిన తక్షణమే అది సాక్షాత్కారం అవుతుంది అన్నారు. ఇదే ఎరక కలిగేదానికి మార్గం. గురుకృప పొందని ఎరకపోయింది వరకపోయిందంటే వాని అప్పకి పోదు అని పోతుంది, వాని తాత కూడా పోతుంది. ఎరక తాతులుగా అన్నారు కృష్ణదేశకేంద్రులు. కనుకనే గురుకృప ప్రసాద సిద్ధార్థే జపే వినియోగ అని మొట్టమొదట మనం అనుష్ఠానంలో చెప్పుకుంటాము, గురుగీతలు చెప్పుకుంటున్నాము. గురుగీత చేసేటప్పుడు ఏం చెప్తున్నాము? గురుకృప ప్రసాద సిద్ధార్థే జపే వినియోగ. ఈ జపం ఎందుకు చేస్తుండవయ్యా నువ్వంటే గురుకృప ప్రసాద సిద్ధికే. ఈ సేవ ఎందుకు చేస్తుండవయ్యా నువ్వంటే గురుకృప ప్రసాద సిద్ధికే. ఈ ఊడికం ఎందుకు చేస్తుండవు, ఈ కసు ఎందుకు కూర్చుండవా అంటే గురుకృప సంసిద్ధి కొరకే. ఈ కాళ్ళు ఎందుకు వదులుతుండవా అంటే గురుకృప సంసిద్ధి కొరకే. ఇంతమందిలో మర్యాద లేనట్ల తావులలో నేను నమస్కారం అడ్డం చేస్తుండవు ఎందుకయ్యా అంటే
గురు కృపా సంసిద్ధి కొరకే. నీ సర్వ అభిమానములు పోగొట్టుకొని అహంకారములు పోగొట్టుకొని గురువుకి కింకరుడు అయి ఉండింది ఎందుకయ్యా అంటే గురు కృపా ప్రసాద సిద్ధార్థే అన్నారు. ఏది చేస్తుండవో అదంతా ఈ గురు కృప కొరకు చేయవలసినటువంటిదే నీ జన్మ యొక్క సార్థకత. ఆ మాత్రమే సంకల్పించి సశిష్యుడు నిత్యానుష్ఠానం చేసుకునేవాళ్ళని. నిత్యం కూడా అనుష్ఠానం ఏమని చేసుకోవాలా, ఏమని కోరుకోవాలా మనము? మీకు రాసి ఇచ్చినారు ప్రమాణ పత్రములు. ఆ పద్ధతిగా మేము ఆచరిస్తుండగా లేదా అని ఎవరిని వాళ్ళే చూసుకున్నారులే. నువ్వు చేస్తుండవా అని ఇంకొకరిని చూపించేది అవసరం లేదు. మనం ప్రమాణ పత్రంలో గురువుకి ఏం వచనం ఇచ్చినామో ఆ పద్ధతికి మనం నడుస్తున్నామా లేదా, ఆ పద్ధతికి మన యొక్క ఆచరణ ఉందా లేదా. మనం తప్పకుండా ఆచరణ చేస్తే వాడిని అప్పని వాడిని అడగచ్చు, భయం లేదు. మనం ఆచరణమే చేయలేదు, కూలే చేయలేదు, మనం కూలీ అంటే అడిగితే ఎట్లా ఇతడా నాకు అది వేసుకో అంటే మీ గుడగిరి చేస్తావా? యోగ మార్గానుసక్తి సమాధి సిద్ధించుటకు పూర్వమే అష్టసిద్ధులను కలగగలవు. యోగ మార్గ ముక్తిని సిద్ధించే కంటే మొదలే అవన్నీ కలుగుతావని కృప ఉంటే నీవు కోరుకోవలసిన అవసరము లేదు. కొందరు సిద్ధుల కొరకు యోగ మార్గములు అవలంబించరు. అవిటినే సాధించాలని కొందరు 12 ఏళ్ళు సాధన చేస్తారు. ఎన్నో కష్టపడి సిద్ధి చేసుకుంటారు. చేసుకొని కూడా ఏం చేస్తారు, ఒకనాడు మంటలు కలిసిపోతారా? మరి దీని కొరకు ఇంత సిద్ధి, ఇంత కష్టమా? అందుకొరకే రామకృష్ణ పరమహంస శిష్యుడు, అతని పేరు ఏముంది, ఏకపాత్ పద్మపాదుడు 12 ఏళ్ళు తపస్సు చేసి నీళ్ళ మీద నడుచునికి అభ్యాసం చేసి సిద్ధి అయినంట వచ్చి గురువు చెప్పినంట సాష్టాంగం పడి గురువు దగ్గరికి వచ్చి ఎంత సంతోషం ఉండవు కదా. ఏమి అంటే ఈరోజు సిద్ధించింది స్వామి నా విద్య అన్నాడు. ఏమి విద్యరా అన్నాడు. నీటి మీద నడిచేది స్వామి, రండి అని చెప్పి గురువుని తోలుకొని పోయి ఏటి మీద నిలబెట్టి అవతల యువతలకి ఏటి మీద నడుచుకుంటూ వచ్చిందంట. గురువుకి సంతోషం కాలేదంట. ఈ పాడు కాదు 12 ఏళ్ళు పాడు చేసి పెట్టి కదా విద్య అంతా. ఏం స్వామి నీకు సంతోషం కలగలేదా అంటే, యా సంతోషం రా, ₹1 విద్య చేసుకొని వస్తే పడుకోవన్నట్టు. అరగోళ్ళకి ₹1 ఇస్తే అవతలకి పోతుంటివి, అరగోళ్ళకి ₹1 ఇస్తే ఇవతలకి వస్తుంటివి. ఈ దానికి ఇన్ని ఏళ్ళు కష్టపడితే దొంగ మండ కొడుకు నేను చెప్పిన విద్య అంతా పాడు చేసి పెడితే అన్నట్టు. గురువుకి సంతోషమేనా కోపం వచ్చినా? గురువు నా శిష్యుడు ఇంత విద్య నీళ్ళ మీద నడుస్తాడని సంతోషపడతాడా? గురుకృప ఎంతో శక్తివంతమైనదని కీర్తింపబడినదే కానీ ఆయా సిద్ధులేమియో పరమ ప్రయోజనములు కావు. అటువంటి సిద్ధులు కూడా గురుకృప ముందర ఏం పనికితావు. ఎందుకంటే ఇది మనము శుక్రాచార్యుని వశిష్ఠుని విశ్వామిత్రుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎంతో తపస్సు చేసి ఎన్నో సిద్ధులను పొందినటువంటి విశ్వామిత్రుడు రాజఋషి అనిపించుకుని కానీ బ్రహ్మ ఋషి అనిపించుకునికే కాలేదు. ఆఖరికి ఈయన బలమంతా ఉపయోగం చేసి తపస్సు కూర్చుని గాలికి ఊపిడిసా, మన గడ్డం కూడా ఊగలేదు వశిష్ఠుంది. ఏమి నా ఎంత శక్తి చేస్తే కూడా ఈడేమో కదలడు గిదలడు అని చెప్పి కాలి ఊక మంత్రదండం ఇట్లా నిలబెట్టి చూస్తే ఈ శక్తులన్నిటిని ఉత్త మంత్రదండనే నాశనం చేసి పెట్టిందంట. అప్పుడు వచ్చి వశిష్ఠుని అడుగుతాడు, ఏమిటిది ఇది అంటే, ఇది బ్రహ్మ విద్య అన్నాడు. మరి నేను ఇంత కష్టపడి ఇన్నేళ్ళు తపస్సు చేసిందంత వ్యర్థమేనా అంటే, పరమ ప్రయోజనంకి అవి ఉపయోగం కావు, నిష్ప్రయోజనమే. కాబట్టి సత్యవంతుని ముందర ఏ వేదాలు, ఏ మంత్రాలు, ఏ శాస్త్రాలు ఏమి పనికిరావు. హరిచంద్రుడు ఏ వేదాలు చదువులే, ఏ మంత్రాలు సిద్ధి చెందులే, ఏ పూజలు చేయలే. ఏం చేసినాడు హరిచంద్రుడు? ఒక్క వాక్యము, గురువాక్యము ఏం చెప్పినాడు? సత్యముగా నడుస్తాను స్వామిని ప్రమాణం చేసినాడు. ఎట్టి పరిస్థితుల్లో సత్యమును మాత్రం మొదలలేదు. తన ఆస్తి అంతా పోగొట్టున్నాడు. పెళ్ళాం పిల్లలు బజార్లు పెట్టి అమ్మినాడు. ఆఖరి సుడుగాడం కాడిసినాడు. వానేమో ఇదేం బోధలే, నన్ను అంత సుడుగాడం చేసేంత స్థితి వచ్చినాక అని అన్నాడా? నీవు బోధ తీసుకొని ఏమన్నా ఇంత ఏం చేస్తావు నువ్వు? నా మాటలు పోదు, ఈ గురువు వద్దు, ఈ బోధొద్దు అంటావు. ఏమి నువ్వు 3 దినాల సంతోడే, నువ్వు ముక్తిని పొందేవాడు కాదు. నువ్వు నీ వ్యవహారం అంతా 3 దినాల సంతదే. ఈ మురికి తోలు తిత్తికే నువ్వు ఆశించి వచ్చినవే కానీ ముక్తిని ఆశించి వచ్చిన వాడు కాదు నువ్వు. వాడు ముక్తిని ఆశించినాడు కాబట్టి వాని జన్మ సార్థకమైంది. యుగ యుగాంతర పర్యంతరం కూడా వాని కీర్తి హరిశ్చంద్రుడు, సత్యములు హరిశ్చంద్రుడు అని చెప్పుకునేటటువంటివి ప్రతి
తరతరాలకు చెప్పుకుంటారు అని పేరు. కర్ణుడు త్యాగం చేసినాడు. త్యాగదల్లి కర్ణ, భోగదల్లి దేవేంద్ర, సత్యదల్లి హరిచంద్ర అని కీర్తి వచ్చిపోయింది. మరి దుర్యోధనుడే అవనికి రాజ్యం ఇచ్చిండే, భిక్షం ఇచ్చిండే కర్ణునికి. భిక్షం ఇచ్చిన భిక్షగాడు కీర్తి పొందే కానీ దానం చేసినటువంటి దుర్యోధనుడు ఎందుకు పొందలే? ఎందుకు పొందలేదు? వానిలో స్వార్థం ఉంది. స్వార్థానికి దానం చేసినాడు వాడు. ఈయనకి ఇస్తే నా వైరుని ఎప్పుడైనా ఇడు నా పక్కన ఉంటే నా వైరుని ఎప్పుడైనా చంపుతాడు వానికి భయం ఉంది, ఈయన పక్కన పెట్టుకున్నాలని ఇచ్చినాడే కానీ ధర్మాన్ని కొరకు త్యాగం చేయలేదు దుర్యోధనుడు. మరి కర్ణుడు ఏమడిగితే అది ఇచ్చేసినాడు. ఎటువంటి త్యాగం చేసినాడు? గంధపు పెట్టెలు కావాలని చెప్పి అర్జునునికే చూపించినాడు. ధర్మరాజుతో ఈయనకి కాలేదు, దుర్యోధనతో ఈయనకి కాలేదు. అర్జున దా కర్ణుతో పోదాం ఇస్తాడు. వానితోనేముండదు, వాడు భిక్షం ఎత్తుకుని తింటాడు. అటువంటి వాని దగ్గరనే నీకు ధర్మం ఇప్పిస్తాను దా అని చెప్పి వాడిని అంటుకునే గంధపు కట్టెలు కావాలి ఒట్టివేయండి, ఒట్టిస్తాడు. ఇంట్లో అందరికీ గంధపు కట్టెలే ఉండేవి, కుర్చీలు గంధపు కట్టలేవే, మంచాలు గంధపు కట్టలేవే, కానీ త్యాగం చేసి ఇస్తాడు ఎవరు. కానీ ఈయనింటికి వచ్చి అడిగితే తీసుకుపోండి స్వామి బండ్లు కట్టుకుందండి అన్నాడు. బండ్లు కట్టుకుందామంటాడు, ఏం కట్టలేవు ఇట్లేవు అన్ని చేసి ఇస్తాడు అర్జునుడు. అంటే వాట్లు పెరిగి సరాలు పెరిగి ఇల్లు 3 అంకణాలు పెరిగి ఇచ్చినాడంట, ఒకటే అంకణం పెరిగిందంట. సార్ అన్నాడంట కృష్ణుడు, ఇక ఒక్క అంకణంలో ఉండదు నీ పాడగా, అది కూడా పెరిగిస్తావు నీవు. అవే కట్టెలు మోసుకొని వచ్చిన రాజధాని ముందర పెళ్లికి యజ్ఞం కావాలంటే ఇచ్చినారు. ఎవరు ఇచ్చినారు? కర్ణుడు ఇచ్చినాడు. యానుడు తెచ్చి ఇచ్చా, ఇల్లు పెరిగి ఇచ్చా. ఆయన సిక్కలించి కూడా కొనికేమన్నా బుద్ధి ఉందా లేదా? దుర్యోధను పిలిపించి తిరుగుతాడు, నీవేమన్నా పనివానుడా? ఇల్లు పెరిగిస్తాడు ఎవడన్నా? అంటే ఇప్పుడు ఆ ఉపయోగపడుతుంది. ఇల్లు ఏమి ఉపయోగపడుతుంది స్వామి? రేపు వాన నిలబడిందంటే ఎన్ని కావాలని కొట్టుకొని మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు కార్యం వెళ్ళిపోతే అయిపోయా. రేపుడు మాట రూపం లేదు, రేపుడు గుంటమని నమ్మకం లేదు. ఆ త్యాగం ఆ ఒక్క కర్ణునికి ఉంది కాబట్టి త్యాగదల్లి కర్ణ. ఈ ప్రయోజనం దూరస్థమైపోతుంది. ఎందుకంటే మాత్రమే వినాశం నుంచిన సాధకునికి నాపై పురోగమనం ఉండదు. ఏదో కోరికలు కలిగినటువంటి వాడికి నా పైన గమనం ఉంటుందా? నా కొరకు పూజిస్తున్నాడా, నా కొరకు ధ్యానిస్తున్నాడా? వాడు పూజ కొరకు ధ్యానిస్తున్నాడు, వాని యొక్క కార్యముల కొరకు ధ్యానిస్తున్నాడు, వాని యొక్క కోరిక కొరకు ధ్యానిస్తుండే. కానీ భగవంతుని కూడా మీరు ధ్యానిస్తుండారంటే భగవంతుని కొరకు ధ్యానిస్తున్నారా? చెప్పండి, ఎవరు చేస్తున్నారు భగవంతుని కొరకు ధ్యానిస్తున్నారు? ఏదో ఒక ఉద్దేశం పెట్టుకున్నారు కాబట్టి ఆ ఉద్దేశాన్ని ధ్యానిస్తుండదే కానీ భగవంతుని ధ్యానించినారా? అర్థం చేసుకునండి. గమ్యం చేరు లోపల కలుగుగలని మాత్రమే వాణ్ణి ఆశించే నేను సాధకునికి నాపై పురోగమనం ఉండదు. ఆశించిన ప్రయోజనం దూరస్థమైపోతుంది, ఆశించిన కొద్దిగా దూరస్థమైపోతుంది. ఏ ఆశించుకోకుండా నీవే గతి, నీవే మతి, నీవే సిద్ధి అనేటువంటి భావన కలిగినటువంటి వానికి గురుకృపా సంసిద్ధి తప్పకుండా కలుగుతుంది. ఈ పరమ ప్రయోజనమైన జన్మన్న భ్రాంతి రహితం ఆశించి గురుకృపా ప్రసాద సిద్ధించుటకై గురుపుత్రులైన మనమందరమును గురుమూర్తి సగుణ నిర్గుణ రూపములను హరాహరము ధ్యానించుచుందుము గాక. జై సద్గురు.